ఇండస్ట్రీలో ఛాన్స్ కోసం చిన్న పర్ఫార్మెన్స్, నచ్చితే షేర్ చేయండి, లేకుంటే ఎంకరేజ్ చేయండి ప్లీజ్. ఫస్ట్ తాగుబోతులు ఎలా చేస్తారో స్టార్ట్ చేస్తాం. మాట్లాడుతున్నా డాక్టర్లు చేస్తా తప్పుతున్నా అల్లా ఏమంట నెక్స్ట్ కొజ్జోళ్ళు సారీ గేస్ చేస్తే ఎలా ఉంటుంది చేసి చూపిస్తా. ఏ రాజా నేనంటే ఇష్టం లేదా, కష్టమా, ఒక్కసారి టచ్ చేయవా రాజా, రాజా ఒక్క ఛాన్స్ రాజా ఇవ్వచ్చు కదా. ఒక అమ్మాయి మాట్లాడితే ఎలా ఉంటుంది, తన లవ్లో ఫెయిల్ అయింది, ఇంకో అమ్మాయితో ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో మాట్లాడి చూపిస్తా. నన్ను మోసం చేశాడు, మొన్ననే ప్రేమిస్తున్నానని నా ఇంటపడి నా కోసం ఒకటి కొనిచ్చాడు, అది కొనిచ్చాడు, ఇది కొనిచ్చాడు, లాస్ట్కి నన్ను మోసం చేశాడు, నా శీలాన్ని మొత్తం దోచుకున్నాడు నా కొడుకు. వాడు చిమ్మడిపోడు, దాని దగ్గడిపోడు, వాడిని కాకులు ఎత్తిపోయాడు, వాడు గద్దలు ఎత్తుకుపోడు, చెంచి పడేశాడు కదే, ఆకు ముళ్ళ చాకు మీద అట్టు నలిపేశాడే నా కొడుకు. మొన్న స్టేషన్లో ఒకరిని చూశాను, ఆయన వెరైటీగా మాట్లాడుతున్నాను అనమాట. ఆయన ఎలా మాట్లాడో చూపిస్తా, కామెడీగా ఉంటుంది చూడండి. ఇలా అన్నాడు, హైదరాబాద్ కా వస్తే ఆడికే పోతుంది సేదా గల్లో దొరకబ్బా బా ఎవరబ్బా. అడుక్కునే వాళ్ళు అడుక్కుంటే ఎలా ఉంటుందో చూపిస్తా అండి. అంటే ఈ మధ్య దారుణంగా అడుక్కుంటున్నారు, చూపిస్తా చూడండి. మళ్ళీ కళ్ళు ఉన్నా కానీ కళ్ళు లేనట్టు చూడండి ఎలా. కళ్ళు లేని కబాదనమ్మా, ₹1 ₹2 ఉన్నాయి అన్నమ్మా, మీ ఆస్తులున్నా రాసిగండి అమ్మా, ఓ అమ్మా నామ్మా ఓ తల్లే. ముసలోళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తా చూడండి. మనబడే వరి మనబడే ఎక్కడ ఉన్నావురా, రారడే, నా బాడీ మొత్తం షేక్ అయిపోతుంది, రారా అయినా. చనిపోయినప్పుడు ఏడుస్తారండి, ఎలా ఏడుస్తారో చూపిస్తా. కానీ కొంతమంది ఎలా ఏడవాలని కూడా ఏడుస్తారు, అలా ఎలా ఉంటుందో చూపిస్తానండి చూడండి. ఒకటిగా నా కొడుకు అప్పుడే నడిపోయా, నా కొడుక ఒకటిగా నాకు కారు కూడా లేదు, ఓ ఇల్లు కూడా లేదు, ఓ కనుక ఓ నా కొడుక ఓ సాయి పట్టుకురామ్మా ఓయా ఓ అమ్మా, అప్పుడే బక్క చిక్కిపోయి చనిపోయాడయ్యా నా కొడుకు, ఓ కొడుకు నా కొడుక. కొంతమంది రౌడీలు మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తా. ఓ ఎంరా నా కొడుక, నక్కరాలు చేస్తా, ఏం మాట్లాడుతున్నారు తెలుసా, నా అంటే కూడా తెలుసా, చంపి పడేస్తా, ఏం మాట్లాడుతున్నావు చూసుకున్నారా, వేసి పడేస్తా నీ అయ్యా. ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటారండి, ఎక్కువ భార్య కొడుతుంది, భర్త కొంచెం ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అయితే చుట్టుపక్కల వాళ్ళు తెలియకుండా వాళ్ళ భార్య మేనేజ్ చేస్తుంది, ఎలా ఉంటుంది చూడండి. కొట్టకే అమ్మ కొట్టక తల్లి తల్లి నీ దండ పెడత కొట్టకే బాబు కొట్టరు, అయ్యో నీ దండ పెడత కొట్టకే, అరకురా ఏం వరుతున్నావు, అరవకరా చుట్టుపక్కల చూస్తా, నీ ఎదవా నీ ఎదవా నీ ఎదవా అమ్మా, నువ్వు కొట్టక నీ తల్లి నీకు దండం పెడతామయ్యా, ఉచ్చగారిపోతా తల్లో, ఓ అమ్మో భయపెట్టనే వద్దే ప్లీజ్, నీకు దండం పెడతా వదిలేవే, ఉర్రకరాడే పక్కన చూస్తారా ఎదవన్నా నీ ఎదవ ఉర్రకు బాబు, కొట్టుకుంటా ఉర్ర తట్టడి మీద ఇక్కడ ఉచ్చగారిపోతుంది అమ్మో. అపరిచితుడు సినిమాలో అపరిచితుడు గేమ్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది చూద్దాం, వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. నీ అబ్బా, నీ అబ్బ కాదురా, నీ అబ్బ అనాలి, నీ అబ్బరే, మళ్ళీ నీ అబ్బ అంటున్నావు, నీ అబ్బ కాదు నీ అబ్బా అనాలి, నీ అబ్బ చంపుతారా
చంపకురా, ఏదైనా చెయ్యి. ఏం చెయ్యాలరా? చంపి పాత్ర పెడతా. ఏం పాత్ర పెడతావు? ఆ పాత్ర చెప్పు. రెడీ? నువ్వు రెడీయా? నీ అబ్బ లంచం తీసుకోవడం తప్పని తెలియదా? లంచం తీసుకోవడం నేను తానే తప్ప ఈయనకి తీసుకోను. మంచమే తెలుసు, నాకు లంచం ఏమి తెలియదు తెలుసా? నీ అబ్బరే, నీ అబ్బ. అన్న, నా పర్ఫార్మెన్స్ నచ్చితే 7330969331 ఈ నెంబర్ కాల్ చేయండి అన్న ప్లీజ్. ఇంకా చేయగలనన్నా, ఇంకా చాలా చేయగలను. ఇండస్ట్రీ కోసం ఒక్క ఛాన్స్ అన్న, ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న. ముఖ్యంగా ఇది జబర్దస్త్ కోసం చేశానన్న. జబర్దస్త్లో ఒక్క ఛాన్స్ ఇస్తే చాలన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్. థ్యాంక్ యూ.